వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎన్సీఆర్టీసీ ఉంది కదా, అంటే ఇందులో కొన్ని ఎన్సీఆర్టీసీలో కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి మెయింటెనెన్స్ స్టాఫ్ ఉంటారు కదా, సో ఈ మెయింటెనెన్స్ స్టాఫ్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ జాబ్స్ కింద వీళ్ళైతే తీసుకుంటున్నారు. కాబట్టి చాలా మంచి జాబ్స్, మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. మంచి శాలరీ అనేది ఇస్తున్నారు. అంటే మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చెయ్యండి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎన్సీఆర్టీసీ వాళ్ళు ఏంటంటే అదర్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఎంత శాలరీ ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, అలాంటివన్నీ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కామెంట్ చేయండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ యూజ్ అవుతుంది కదా, సో దట్స్ వై వెంటనే షేర్ చేసేయండి. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే చూసేయండి. మనకి ఎన్సీఆర్టీసీ ఉంటుంది కదా, నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఏంటంటే మెయింటెనెన్స్ స్టాఫ్ అంట. సో ఈ మెయింటెనెన్స్ స్టాఫ్ అనేది వీళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. అది అయితే ఇందులో ఇది వేకెన్సీ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కదా. డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఎప్పుడు ఉంది, ఈ డేట్ అనేది ఇచ్చారు. బట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ డేట్ అనేది ఇంకా చేంజ్ చేశారు. ఎప్పుడు వరకు అంటే మనకి మే 9వ తారీఖు వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు అనేది ఇవ్వలేదు, బట్ నేను కింద నోటిఫికేషన్ అనేది ఇస్తాను. అందులో చూడండి, మే 9 వరకు కూడా ఉంది. కాబట్టి ఈలోపు ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడైతే మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. మనకి చూసుకునేసరికి అది ఖచ్చితంగా మాత్రం నేను నోటిఫికేషన్ అనేది ఇస్తాను కదా, అది చెక్ చేసుకోండి. ఎందుకంటే మే 9వ తారీఖు వరకు కూడా డేట్ అనేది ఎక్స్టెన్షన్ అనేది చేశారు. సో ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి అప్లై చేసుకోండి. మనకి ఇక్కడ ఇచ్చే డేట్ అయితే ఇది కాదు, అంటే ఆల్రెడీ ఎక్స్టెన్షన్ చేశారు. అది అయితే ఇందులో మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్, పే స్కేలు, ఇది చూసారా, నేమ్ ఆఫ్ ద పోస్ట్, పే స్కేలు, టోటల్ వేకెన్సీస్ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఇచ్చారు. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ ప్రోగ్రామ్ అసోసియేట్, అండ్ నెక్స్ట్ వన్ అసిస్టెంట్ హెచ్ఆర్, అసిస్టెంట్ మనకి కార్పొరేట్ హాస్పిటాలిటీ, జూనియర్ మేనేజ్మెంట్, జూనియర్ మెయింటెనెన్స్ మెకానికల్. సో ఇలా మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాలరీలు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొన్ని పోస్టులకి సేమ్ ఒకేలాగా ఉన్నాయి. 59K వరకు వస్తాయి. కొన్ని పోస్టులకి అయితే 65K వరకు ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని పోస్టులకి 75K వరకు పర్ మంత్ రెమ్యునరేషన్ వస్తుంది. అంటే ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే మీకుండే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టే ఇక్కడ రెమ్యునరేషన్స్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ శాలరీ ఉంటుంది, ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో అలా మీ క్వాలిఫికేషన్స్ బట్టే ఇక్కడ అనేది మీకు శాలరీ అనేది ఉంటుంది. అది అయితే ఇందులో చూసుకునేసరికి ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి టోటల్ వేకెన్సీ 72 వేకెన్సీ. అయితే ఇందులో చూసుకునేసరికి ఇక్కడ ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది. చూసారా, ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడాను 3 years డిప్లొమా చేస్తారు కదా. సో డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ వీటికి ఎలిజిబుల్. అది అండ్ ఇవి ఉన్నాయి కదా, ప్రోగ్రామింగ్ అసోసియేటు, అసిస్టెంటు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే అంటే వీటికి డిగ్రీ చేసిన వాళ్ళైనా డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రామింగ్ అసోసియేటు, అసిస్టెంట్ హెచ్ఆర్ డిగ్రీ చేసిన వాళ్ళైనా డిప్లొమా చేసిన వాళ్ళైనా ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా ఇవి ఉన్నాయి కదా,
అసిస్టెంట్ జూనియర్ మెయింటైనర్ ఉంది కదా. సో ఈ జూనియర్ మెయింటైనర్స్ వాళ్ళకి ఏంటంటే ఐటీఐ అనేది చేసి ఉండాలి. ఈ అసిస్టెంట్ పోస్టులకి ఏంటంటే గ్రాడ్యుయేట్ హోటల్ మేనేజ్మెంట్ అనేది చేసి ఉండాలి. సో ఇది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఈ 3 అయితే అడిగారు. సో ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటాయో అది మేల్ అయినా ఫీమేల్ అయినా వీటికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బిఫోర్ అప్లయింగ్ అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని తెలుసుకొని అప్లై చేయమంటున్నారు. అదొకటి. అండ్ మీకు ఇంకొకటి చూసుకునేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి ఏంటంటే 5 years 3 years ఎక్స్ట్రాగా అయితే ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్స్ అనేది పెంచారు. అదొకటి. అండ్ ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మీకు ఒక సిబిటి టెస్ట్ అనేది పెడతారు. ఆ సిబిటి టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. సో అది. అండ్ ఇక్కడ చూసారా ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 years అనేది ఉంటుంది. అంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కదా, అంటే డైరెక్ట్గా వీళ్ళే తీసుకుంటున్నారు. సో కాంట్రాక్ట్ బేసిస్ కింద కాకుండా డైరెక్ట్గా పర్మనెంట్ కింద అయితే తీసుకుంటున్నారు. కాబట్టి ఒక ప్రొబేషన్ పీరియడ్ అనేది ఫస్ట్ 2 years అనేది ఉంటుంది. ఆఫ్టర్ మళ్ళీ అగైన్ ఏంటంటే మిమ్మల్ని పర్మనెంట్ కింద చేసే ముందు జస్ట్ ఒక స్మాల్ టెస్ట్ అనేది కూడా పెడతారు. అది. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే షూరిటీ బాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయంట. బాండ్ అమౌంట్ ఇవన్నీ కూడా ఉంటాయంట. సో అది. అండ్ మనకి ఇక్కడ పే స్కేలు, బేసిక్ పే ఇవన్నీ అయితే ఇచ్చారు. ఆల్రెడీ చెప్పాను. మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టే ఇక్కడ రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఏంటంటే 75K వరకు అనేది ఉంటుంది. డిప్లొమా వాళ్ళకి 65K వరకు అనేది ఉంటుంది. అండ్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఏంటంటే 59K వరకు అనేది ఉంటుంది రెమ్యునరేషన్స్. అది. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే ట్రైనింగ్ అనేది మనకి హైగా మంచిగా ట్రైనింగ్ అనేది ఇచ్చే ఉంటారు కదా, ప్రొఫెషనల్స్తో మాత్రమే మంచిగా హై ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, టాలెంటెడ్ పర్సన్స్తో మాత్రమే మీకు ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. సో ఇక్కడ పేమెంటు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఫీ అన్నీ కూడా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్స్ అంతా కంప్లీట్ చేయాలంట. సో అది. అండ్ హౌ టు అప్లై దగ్గర ఏంటంటే వీళ్ళ యొక్క మీరు జీమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఏంటంటే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అప్లై అనేది చేయాలంట. ఇక్కడ ఇచ్చారు స్టెప్స్ అనేది ఇచ్చారు. స్టెప్స్ టు ఫాలో అవుడ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ అనేది ఫాలో అయితే మీరు ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా మిస్టేక్స్ రాకుండా ఉండేందుకు ఏంటంటే ఒక సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు కాబట్టి సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవుతూ మీరు అప్లై అనేది చేయాలి. ఏమైనా మీకు డౌట్స్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ వస్తే వీళ్ళకి మెయిల్ చేయొచ్చు. అలాగే ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.